దేవుని ప్రజలు జలప్రలయం తర్వాత అందరూ ఒక చోట కూడుకుని ఒక గోపురం కట్టుకుని ఉగ్రతల నుండి తప్పించుకుందామని వాళ్ళు ఆలోచించారు. అందువలన వాళ్ళ దగ్గర మట్టి ఉండటం వలన వారు ఇటుకలు తయారు చేసుకుని ఒక ఎత్తైన ఆకాశాన్ని అంటే గోపురాన్ని కట్టుకోవడం ప్రారంభించారు. దేవుడు వారిని భూమి అంతటా చెదిరి ఆశీర్వాదకరంగా ఉండాలని తెలియజేశాడు. కానీ వీరంతా ఒకే చోట ఉండి దేవునికి వ్యతిరేకమైన ఆలోచన చేశారు. ప్రియులారా, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు నిలబడవని తెలుసుకోవాలి. దేవునికి విరోధమైంది, వ్యతిరేకమైంది ఏది కూడా నిలబడదు. అందుకని వీళ్ళు కట్టినటువంటి గోపురం, దేవునికి వ్యతిరేకంగా కట్టినటువంటి గోపురాన్ని దేవుడు పడగొట్టి వారిని తారుమారు చేసి వారి యొక్క భాషలన్నింటిని కూడా మార్చి భూమి అంతటా చెదిరిపోయేట్లుగా చేశాడు. ఈ రీతిగా ఈ ప్రపంచాలన్నీ కూడా ఏర్పాటు చేయబడ్డాయి. ఈ ప్రపంచ దేశాలన్నీ ఎలాగ ఏర్పాటు చేయబడ్డాయో బైబిల్ ఎంతో స్పష్టముగా మనకి తెలియజేస్తూ ఉంది.